గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు అలనాటి నటీమణి అంజలీదేవి గారి గురించి తెలుసుకుందామండి. అంజలీదేవి గారు ప్రముఖ సినీ నటి మరియు నిర్మాత. అభినవ సీతమ్మగా పేరొందిన అంజలీదేవి గారు ఆగస్టు 24, 1927లో జన్మించారు. మళ్ళీ జనవరి 13, 2014లో మరణించారు. 1950 నుంచి 75వ తరానికి చెందిన తెలుగు సినిమా నటీమణి మరియు నిర్మాత. అసలు పేరు వచ్చి అంజనీ కుమారి. మంచి నర్తకి కూడా. తన నటనా జీవితాన్ని రంగస్థలంతో ప్రారంభించారు. ఆవిడ భర్త పీద ఆదినారాయణరావు గారు కూడా తెలుగు సినిమా రంగంలో మంచి సంగీత దర్శకులు. సినీ రంగానికి చేసిన సేవలకు గాను అంజలీదేవి గారికి 2006లో రామినేని ఫౌండేషన్ విశిష్ట పురస్కారం లభించింది. 2007లో మాధవపెద్ది ప్రభావతి అవార్డును అందుకున్నారు. అంజలీదేవి గారు 1927 ఆగస్టు 24న తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జన్మించారు. ఆమె చిన్నప్పటి పేరు అంజనీ కుమారి కాగా సినీ ప్రస్థానంలో దర్శకులు సి. పుల్లయ్య గారు ఆమె పేరు అంజలీదేవిగా మార్చారు. 1936లో రాజా హరిశ్చంద్రలో అంజలీదేవి గారికి చిన్న పాత్రతో పరిచయమయ్యారు. ఆ తర్వాత కృష్ణజీవిలో నాయికగా నటించారు. లవకుశలో ఎన్టీ రామారావు గారు సరసన నటించిన సీత పాత్ర ద్వారా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ పాత్ర అప్పటి గ్రామీణ మహిళలను బాగా ప్రభావితం చేసింది. ఆమె కొన్ని గ్రామాలను సందర్శించడానికి వెడితే కొంతమందిని ఆమెని నిజమైన సీతగా భావించి మోకరిలేని సందర్భాలున్నాయని 1996లో ఒక వార్తాపత్రికలో ముఖాముఖిలో పేర్కొన్నారు. సువర్ణ సుందరి, అనార్కలిలో ఆమె నటన మన్నన పొందింది. దాదాపు 500 సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించారు. బృందావనం 1992లో రిలీజ్ అవ్వగా అన్నావదిన 1993లో రిలీజ్ అయింది. 1994లో పోలీస్ అల్లుడు సినిమాలు ఆమె చివరి చిత్రం. 1955లో అనార్కలిలో అంజలీదేవి గారు నాయికగా అక్కినేని నాగేశ్వరరావు గారితో జతగా సినిమాను నిర్మించారు. ఆ తర్వాత భక్త తుకారం 1973లో, చండీప్రియ 1980లో నిర్మించారు. చండీప్రియలో జయప్రద నాయికగా శోభన్బాబు, చిరంజీవులతో నటించారు. మొత్తం ఈ సంస్థ 27 సినిమాలను గాని నిర్మించింది. అంజలీదేవి గారి భర్త సంగీత దర్శకులు ఆదినారాయణరావు గారు. ఆమెకు 2 కుమారులు. నటించిన సినిమా పేర్లు వచ్చి 1936లో రాజా హరిశ్చంద్ర, మొదటి సినిమా కీలుగుర్రం, శ్రీ లక్ష్మమ్మ కథ, పల్లెటూరి పిల్ల, పక్కింటి అమ్మాయి, పెన్, అనార్కలి, సువర్ణ సుందరి, చెంచులక్ష్మి, జయభేరి, భీష్మ, లవకుశ, భక్త ప్రహ్లాద, బడిపంతులు, తాతా మనవడు, సోగ్గాడు, మహాకవి క్షేత్రయ్య, అన్నదమ్ముల సవాల్, చండీప్రియ, శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం, బృందావనం మొదలగు సినిమాల్లో నటించారు. ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డ్స్ 1955లో అనార్కలికి గాను, 1957లో సువర్ణ సుందరికి గాను, 1958లో చెంచులక్ష్మి సినిమాకి గాను, 1959లో జయబేరి సినిమాకి గాను లభించాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ లభించింది. 2005లో రఘుపతి వెంకయ్య పురస్కారం లభించింది. అది జీవిత సాఫల్యత పురస్కారం, అంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్. 2006లో రామినేని పురస్కారం లభించింది. 2008లో ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం లభించింది. అంజలీదేవి గారు జనవరి 13, 2014న 86 సంవత్సరాల వయసురీత్యా వచ్చే అనారోగ్యంతో మరణించారు. అంజలి పిక్చర్స్ సినీ నిర్మాణ సంస్థ. దీనికి అధిపతులు ప్రముఖ సంగీత దర్శకులు పి. ఆదినారాయణరావు గారు మరియు అతని భార్య సినీ నటి అంజలీదేవి. వీరి సంతానం పేరున స్థాపించిన సంస్థ చిన్ని బ్రదర్స్. పతాకం మీద చిత్ర నిర్మాణం కొనసాగించారు. అంజలీదేవి గారు తన భర్త ఆదినారాయణరావు గారితో కలిసి సొంత నిర్మాణ సంస్థ అంజలి పిక్చర్స్ని స్థాపించి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో దాదాపు 28 సినిమాలను నిర్మించారు. అనార్కలి, చండీప్రియ, సువర్ణ సుందరి, స్వర్ణమంజరి, మహాకవి క్షేత్రయ్య, భక్త తుకారాం వంటి చిత్రాలను నిర్మించారు. ఈ సంస్థ సినిమాలంటే సంగీత ప్రధానమైనవిగా గుర్తింపు పొందాయి. తొలుత అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి అశ్వని పిక్చర్స్ పతాకంపై సంగీత దర్శకులు ఆదినారాయణరావు గారు మాయలమారి, అదే చిత్రాన్ని తమిళంలో మాయక్కారి అని తెలుగు, తమిళ భాషల్లో రూపొందించారు. తర్వాత 1951లో తన భార్య అంజలీదేవి గారి పేరు మీద అంజలి పిక్చర్స్ నెలకొల్పి పలు చిత్రాలను రూపొందించారు. తర్వాత పెద్ద కుమారుడు చిన్నారావు పేరిట చిన్ని బ్రదర్స్ స్థాపించి కొన్ని చిత్రాలు నిర్మించారు. 1953లో తన
సారి 1953లో తమ స్వంత పతాకంపై మొదటి సినిమా పరదేశిని నిర్మించారు. తర్వాత 1955లో అనార్కలి చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో అంజలీదేవి గారు అనార్కలి పాత్ర పోషించగా అక్కినేని నాగేశ్వరరావు గారు సలీం పాత్రను పోషించారు. వీరు నిర్మించిన సినిమాలు వచ్చి చండీప్రియ, కన్నవారి ఇల్లు, మహాకవి క్షేత్రయ్య, భక్త తుకారాం, అమ్మ కోసం, కుంకుమ భరిణ, సతీ సుమతి, సతీ సక్కుబాయి, స్వర్ణమంజరి, రుణానుబంధం, సువర్ణ సుందరి, అనార్కలి, పరదేశి మొదలగు సినిమాల్లో నిర్మించారు. పలు పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు వీరి సరసన తెలుగులో చాలా సినిమాల్లో నటించారు. అలాగే తమిళంలో ఎంజీఆర్ గారు, శివాజీ గణేశన్ గారు, జమినీ గణేశన్ గారు సరసన నటించారు. 1940లో వీరు నటించిన సినిమాలు గొల్లభామ, మదాలస, బాలరాజు, మాయావతి, కీలుగుర్రం, రక్షరేఖ మొదలగు సినిమాల్లో నటించారు. గొల్లభామలో మోహిని పాత్ర వేశారు. అలానే బాలరాజులో కూడా నెగటివ్ రోల్లో నటించారు. ఒకప్పుడు సాఫ్ట్ రోల్స్ అంటే అంజలీదేవి గారే గుర్తొస్తారు. అప్పట్లో ఆవిడకంటూ ప్రత్యేక స్థానం ఉంది. యువరాణి పాత్రలు కానీ, సాఫ్ట్ రోల్స్ కానీ, త్యాగమూర్తి పాత్రలు అంటే అంజలీదేవి గారిని చేయించేవారు. అలా ఆవిడ పేరు చిరకాలం స్థిరపడిపోయింది. సీత పాత్రలు లవకుశలో మనందరినీ ఎంతో అలరించారు. ఆ పాత్రకు గాను ఆవిడకి ఎన్నో మంచి సన్మానాలు కూడా జరిగాయి. ఎన్నో రివార్డులు దక్కినాయి. మొదటిగా నెగటివ్ రోల్లో సినిమాల్లోకి ప్రవేశించి ఆ తర్వాత హీరోయిన్గా, తర్వాత అక్కగా, చెల్లిగా పలు పాత్రలు నటించారు. తర్వాత హీరోయిన్ పాత్రలు పోషించారు. ఆ తర్వాత అమ్మ పాత్రలకి మారారు. తర్వాత చివరిలో బామ్మ పాత్రల్లో కూడా నటించారు. అలా బృందావనం సినిమాలో కథానాయకునికి తల్లి పాత్రల్లో నటించారు. అలా పలు సినిమాల్లో నటించారు. ఆడపిల్లగా, దేవదూతగా, నర్తకిగా, రాక్షసుడిగా, దేవతగా, సాంప్రదాయ మహిళగా ఆమె విభిన్న పాత్రలు చేశారు. తర్వాతి సంవత్సరాల్లో తల్లి పాత్రను చిత్రీకరించడానికి సునాయాసంగా నటించారు. అంజలీదేవి గారి మనవరాలు సాయిలారావు కూడా నటిగా ఆమె అడుగుజాడల్లోనే నడిచారు. లవకుశలో సీతా పాత్ర ద్వారా ఐకానిక్ పాత్ర మరియు సువర్ణ సుందరి, అనార్కలి వంటి చిత్రాల్లో ఆమె విశేషమైన పాత్రలకు విస్తృతంగా గుర్తింపు లభించింది. హిందీ చిత్రసీమలో కూడా ఆమె జమినీ గణేశన్ సరసన దేవత, మహిపాల్తో కలిసి సతీ సావిత్రి మరియు భక్త ప్రహ్లాద్ వంటి చిత్రాలతో నటనతో చెరగని ముద్ర వేశారు. సతీ సావిత్రిలోని తుమ్ గగన్ కే చంద్రమా హో, జీవన్ దోర్, తుమ్ హీ సంగ్ బందీ మరియు కభీ టు మిలెంగే జీవన్ సాథీతో సహా ఆమె పైన చిత్రీకరించిన కలికాలం పాటలు జనాదరణ పొందుతూనే ఉన్నాయి. 1947లో గొల్లభామలో మోహినిగా ఆమె అరగ్రేటం చేశారు. ఈ చిత్రం ఆమెకు స్టార్డమ్ నడిపించింది. 3 ఏళ్ల తర్వాత ఆ చిత్రం ఆమె వదులుకున్నప్పటికీ ఆమె కథానాయకగా మొదటి సినిమా ఎల్వి ప్రసాద్ గారి కష్టజీవి. 1995లో అంజలీదేవి గారు చేసిన విశేష కృషికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చి సత్కరించింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని 97% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఓన్లీ 3% మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్. అంజలీదేవి గారు పుట్టపర్తి సత్యసాయిబాబా గారి భక్తురాలు. Thanks for watching my videos in Gundemada Vlogs.